అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలకి సర్వరోగ నివారణి ఒకే ఒక పరిష్కారము హనుమయ్యను ఆరాధించడం. సంకట హటై మిటై సబ పీర జోసుమిరై హనుమత బలవీర. ఎవరైతే బలవీరుడైన హనుమంతుణ్ణి ఆరాధిస్తారో, పూజిస్తారో, నమ్ముతారో వారి జీవితంలో ఉన్న సంకటాలన్నీ తొలగిపోతాయి. కష్టాలన్నీ ఒక దాని తర్వాత ఒకటి మటుమాయమవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. రేపే హనుమాన్ జయంతి. మనకున్న కష్టాలన్నీ, కోరికలన్నీ ఆ హనుమయ్యకు విన్నవించుకునే విశిష్టమైన రోజండి. ఎవరైతే ఈ రోజు హనుమాన్ సంకల్ప దీక్ష 11 రోజులు అని సంకల్పించుకుంటారో, వారి మనసులో గట్టిగా హనుమంతుణ్ణి నమ్ముతారో, ఆ రోజు నుండి వారి కష్టాలన్నీ ఒక్కొక్కటిగా మటుమాయమైపోయి వారి జీవితం ఒక దారిలో పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఈ వీడియో చూసి ఒక్కరు హనుమాన్ సంకల్పం 11 రోజులు దీక్ష చేసినా చాలండి, నా జన్మ ధన్యమవుతుంది. ఇది హనుమయ్యను నమ్ముకున్న వాళ్లకు మాత్రమే చెప్తున్నానండి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ సంకల్ప దీక్ష 11 రోజులండి. ఇది ఇప్పుడే నేను చెయ్యమనట్లేదు, కానీ హనుమంతుని జయంతి తన పుట్టినరోజు సందర్భంగా హనుమయ్యను నమ్ముకున్న వాళ్ళు హనుమాన్ సంకల్ప దీక్ష 11 రోజులు చేస్తామని మనసులో అనుకున్నంత మాత్రమే వారి జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయండి. ఇక మా కష్టాలు తీరట్లేదండి, మా కష్టాలు తీరుతాయి అన్న నమ్మకం కూడా లేదు అని నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆ హనుమయ్యని జై బజరంగబలి, నేను 11 రోజులు హనుమాన్ సంకల్పం చేస్తాను, నాకు చేసే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని మొక్కుకోండి. హనుమయ్యను నమ్ముకున్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు హనుమాన్ 11 రోజుల సంకల్ప దీక్ష చేస్తారని, వారి అనుభవాలను కామెంట్లో పెడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. 11 రోజులు హనుమాన్ సంకల్ప దీక్ష ఎవరైతే చేయాలనుకుంటారో వారు ఏదైనా కష్టం ఉన్నా, వారికి ఏదైనా కోరిక ఉన్నా హనుమయ్యకు గట్టిగా సంకల్పం చేసుకొని ఆ కష్టం తొలగించు తండ్రి అని వేడుకోవాలండి. మరి హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి, ఆ నియమాలేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. హనుమాన్ సంకల్పం 11 రోజులు చేయాలండి. ఈ 11 రోజులు అందులోని ప్రతి ఒక్క రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఏ ఒక్క రోజు ఎలాంటి పరిస్థితుల్లోనూ హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేయడం మాత్రం బ్రేక్ చేయొద్దండి. ఇప్పుడు హనుమాన్ సంకల్పం ఎలా చేయాలో చెప్తున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మొదటగా మనకు ఉన్న కోరికను గాని, కష్టాన్ని గాని స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఆ భగవంతుడికి విన్నవించుకోవాలి కదండి. ఎవరికి హాని కలగకుండా, మన కోరిక వల్ల ఎవరికి నష్టం జరగకుండా న్యాయబద్ధమైన కోరిక మాత్రమే ఉండాలండి. లేదంటే ఎవరికైనా హాని కలిగించే కోరిక మనం కోరుకుంటే ఆ పూజ చేసి కూడా వ్యర్థమేనండి, ఆ పూజ ఫలించదు. ఆంజనేయ స్వామిని మనము మంగళవారము, శనివారము పూజిస్తాము. ఈ హనుమాన్ సంకల్పం కూడా మంగళవారం కానీ, శనివారం కానీ ప్రారంభించవచ్చండి. హనుమాన్ సంకల్పం ప్రారంభించాలనుకుంటే మంగళవారం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి మరి అంటే, తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ఈ సమయంలో నిద్ర లేచి మొదటగా ఇల్లంతా శుభ్రంగా చేసుకుని స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. మాసిన బట్టలు గాని, ఇదివరకు వేసుకున్న బట్టలు గాని పనికిరావండి. ఉతికిన శుభ్రంగా ఉన్న బట్టలు ధరించి ఆ హనుమయ్య ఫోటో తీసుకొని ఆ ఫోటో చక్కగా తుడిచి ఫోటోకు హనుమయ్యకు సింధూరం అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి, అగరవత్తులు అంటించాలి. పూజ ప్రారంభించే ముందు ఒక్కసారి రామనామము మాత్రం జపించడం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఎక్కడ రామనామం జపిస్తామో అక్కడ తప్పకుండా హనుమయ్య వచ్చి కూర్చుంటాడు, అది మన నమ్మకం. కాబట్టి పూజ ప్రారంభించే ముందు రామయ్య తండ్రిని 11 సార్లు గాని, 108 సార్లు గాని రామయ్యను తలుచుకుంటే చాలా మంచిదండి. జపమాల ఉంటుంది కదండి, జపమాలతో జై శ్రీరామ్ అని 11 సార్లు గాని
108 సార్లు గాని స్తుతించిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ప్రారంభించాలి. ఇంకా హనుమయ్యకు అరటి పండ్లు అంటే చాలా ఇష్టము. అరటి పండ్లు గాని, ఏదైనా స్వీట్ గాని, రవ్వ కేసరి కాని, పండ్లు గాని ఏవైనా అండి, మన ఓపిక ఉన్నంత ఏదైనా ఒకటి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఒక పీట వేసుకోవాలి. స్వామివారి ముందు ఒక పీట వేసుకొని ఆ పీట మీద కూర్చోవాలి. పీట లేదనుకోండి, ఏదైనా ఉతికిన వస్త్రం వేసుకున్నా సరిపోతుందండి. ఇక హనుమయ్యకు మన కోరికను విన్నవించుకుని 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలి. మనము హనుమాన్ చాలీసా 11 సార్లు చదివేటప్పుడు మధ్య మధ్యలో 1-2 నిమిషాలు బ్రేక్ తీసుకున్నా సరే, కానీ కూర్చున్న ఆసనం పై నుంచి లేవొద్దండి. మధ్య మధ్యలో 1-2 నిమిషాలు బ్రేక్ తీసుకో, ఓకే, కానీ లేచి అటు ఇటు తిరిగి 11 సార్లు పారాయణ చేసిన అది వ్యర్థమే. అందుకనే మనము ఒకసారి పారాయణ చెయ్యాలని ఆసనం మీద కూర్చుంటే 11 సార్లు హనుమాన్ చాలీసా పూర్తి చెయ్యాలి. మన మనస్సు మొత్తము ఆ భగవంతుడిపై, హనుమంతుడిపై లగ్నం చేయాలి. భగవంతుడు వచ్చి మన ముందు కూర్చున్నాడు, మనము భగవంతుణ్ణి స్తుతిస్తున్నాము అనే సంకల్పంతో మన మనస్సును స్వామిపై లగ్నం చేసుకుంటే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. స్వామి తప్పకుండా మన వద్దకి వస్తాడు, మనపై కన్ను చూపి మన కోరికలు నెరవేరుస్తాడు. హనుమాన్ చాలీసా పారాయణ చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చివరలో తులసీదాసు గారి పేరు వస్తుంది కదండి. తులసీదాసు గారి పేరుకు బదులుగా మీ పేరు చెప్పుకోవాలి. ఇది మాత్రం అస్సలు మరవద్దండి. ఇలా 11 రోజులు బ్రహ్మముహూర్తంలో లేసి ఉదయాన్నే స్వామివారికి పూజాధికారులు చేసుకుంటూ 11 సార్లు హనుమాన్ చాలీసా కూర్చున్న ప్లేస్ లో నుంచి లేవకుండా అలానే కూర్చున్న ఆసనంపై 11 సార్లు చదువుకోవాలండి. ఇక 11వ రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత 12వ సారి బజరంగ బలి చదవాలండి. 11వ రోజు ఆఖరి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత 12వ సారి ఒక్కసారి బజరంగ బలి చదవాలి. మరి బజరంగ బలి ఎందుకు చదవాలండి అంటే, బజరంగ బలిలో క్లియర్ గా రాసిందండి, బజరంగ బలి చదవడం వల్ల సాక్షాత్తు ఆ హనుమయ్యే మానవ రూపంలో వచ్చి మనకున్న కోరికలు, కష్టాలు తీరుస్తాడని. ఈ సంకల్పం మనం చెప్పుకున్నంత తేలిక కాదండి, అలా అని చేయలేకుండా ఉన్నంత కష్టం కూడా కాదు. మన కోరిక దృఢంగా ఉండి మనకు హనుమయ్యపై నమ్మకం ఉంటే చేయవచ్చండి. అయితే ఈ హనుమాన్ సంకల్ప దీక్ష చేయడానికి 11 రోజులు పాటించవలసిన నియమాలు ఏంటంటే, తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. మాంసాహారం, మద్యపానం చేయకూడదు. ఎవరిపై కోపం తెచ్చుకోకూడదు. బూతులు మాట్లాడకూడదు. సాక్షాత్తు ఆ స్వామియే మన దగ్గరికి వచ్చాడు, మన ఇంట్లో ఉన్నాడు, మన మనసులో ఉన్నాడు అని భావించి నమ్మకంతో ఈ 11 రోజులు హనుమయ్య నామ స్మరణ చేస్తూ పూజ చేస్తే మనం కోరుకున్న కోరిక ఎందుకు ఫలించదో చెప్పండి? తప్పకుండా ఫలిస్తుంది. నమ్మినోళ్లకు నమ్మినంత అండి. ఈ నియమాల్లో ఏ నియమం ఉల్లంఘించినా మనకు ఏదో ఒక అవరోధం వస్తుందండి. హనుమాన్ సంకల్ప దీక్ష ఆగిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ 11 రోజులు హనుమయ్య ఏదో రూపంలో మనకి పరీక్షలు పెడుతూనే ఉంటాడు. పరీక్షలు మాత్రం తప్పవండి. ఇంట్లో పిల్లలు అరవడం కానీ, నువ్వు కోపం తెచ్చుకుంటావో ఏమోనని, ఎవరైనా ఏమైనా నిన్ను అకారణంగా అనడం కానీ ఏదో ఒకటి జరుగుతుందండి. మనం మాత్రం చాలా ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం ఇవ్వాలి, అది ఎలాంటి పరిస్థితిలోనైనా. అయితే ఈ 11 రోజులు హనుమాన్ సంకల్ప దీక్ష మాత్రం పూర్తి చేశారనుకోండి, మనం అనుకున్న కోరికలు మాత్రం తప్పకుండా నెరవేరుతాయి. ఇదండి హనుమాన్ సంకల్పం. ఎంతో మంది హనుమాన్ సంకల్ప దీక్ష 11 రోజులు చేసి వారి అనుభవాలు, వారి కోరికలు కూడా తీరాయని ఎంతో మంది చెప్తున్నారండి. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మీరు మనసులో ఫస్ట్ ఒకటి అనుకోండి, నేను సంకల్పం చేస్తున్నా, నేను హనుమయ్య సంకల్ప దీక్ష 11 రోజులు చేస్తాను అని అనుకోండి. ఆ తర్వాత ఆ హనుమయ్య మనతో చేపించుకుంటాడు. ఆసక్తి ఉన్న వాళ్ళు హనుమాన్ సంకల్ప దీక్ష 11 రోజులు చేయండి. స్వామి కృపకు పాత్రను కండి. మీ మనోభీష్టాలను నెరవేర్చుకుని సుఖ సంతోషాలను పొందండి ఫ్రెండ్స్. పూజానంతరం మీకు కలిగిన అనుభవాలను కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి. ఇదండి హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమయ్య కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్.
జై జై శ్రీరామ్, జై బజరంగబలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.